హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలా సార్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ నిన్న హీరో అఖిల్ అక్కినేనికి జైనా బ్రవిడ్జ్ అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరిగింది సార్. మామూలుగా జనాలకి సెలబ్రిటీల పెళ్లిల విషయంలో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళు ఎవరు ఉన్న దానిపైన రీసెర్చ్ చేస్తూ ఉంటారు కూడా. అయితే ఇప్పుడు అఖిల్ పెళ్లి చేసుకుపోయే అమ్మాయి జైనా ఎవరు అని చెప్పేసి నెటిజన్స్ అయితే సెర్చ్ చేయడం మొదలు పెట్టేశారు సార్. మరి ఈ నేపథ్యంలో ఆమె బయోగ్రఫీ గురించి మీరేం చెప్తారు సార్? నిన్న అక్కినేని అఖిల్ కి నిశ్చితార్థం జరిగిందని నాగార్జున షేర్ చేశాడు. ఇట్లా నేను ఒక తండ్రిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇట్లా ఒక రౌనాబ్ రాజీ జైనాబ్ రాజీ అనే ఒక రౌజీ అనే ఒక అమ్మాయితో జరిగింది. ఆమె చాలా వామ్త్, ఆర్టిస్టిక్ స్పిరిట్ ఇవన్నీ కూడా చెప్పాడు. సో హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అన్నాడు. అట్లాగే అఖిల్ కూడా ఇట్లా ఫార్ ఎవర్ తో నిశ్చితార్థం జరిగింది, లవ్ ఫార్ ఎవర్ అన్నట్టుగా ఆయన పెట్టాడు. సో ఆమె ఫోటోలు కూడా వాళ్ళిద్దరి ఫోటోలు ఒక 2-3 బయటకు వచ్చాయి. ఇప్పుడు ఇమీడియట్గా అందరూ ఎవరు ఈ జైనాబ్ రౌజీ, ఈమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది తవ్వడం మొదలుపెట్టారు. బట్ ఆమె గురించి ఎక్కడా పెద్దగా లేదు. ఎందుకంటే ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ కాదు. సో సోషల్ మీడియాలో యాక్టివ్ కాకపోతే పబ్లిక్ డొమైన్లో కూడా వాళ్ళ ఇన్ఫర్మేషన్ పెద్దగా ఉండదు, అన్లెస్ దే ఆర్ వెరీ పాపులర్ ఉండదు. సో మొత్తానికి కొన్ని విషయాల్ని ఇప్పుడు నేను దాదాపు దీని మీద నేను కూడా 2-3 అవర్స్ మొత్తం వెతికాను. వెతికితే కొన్ని విషయాలు మాత్రం మనకి అర్థమైనాయి. కంప్లీట్ పిక్చర్ అయితే రాలేదు, బట్ కొంతవరకు అయితే మనం చెప్పగలుగుతాము. అయితే దీనికి ముందు ఏంటంటే అఖిల్కి 2016లో జీవీకే ఇండస్ట్రీస్ జీవి కృష్ణారెడ్డి వాళ్ళ మనవరాలతో శ్రేయా గోపాల్తో నిశ్చితార్థమైంది. దాని తర్వాత 2017లో పెళ్ళి అనుకున్నారు, బట్ అది క్యాన్సిల్ అయిపోయింది. కారణాలు ఇప్పటికి కూడా ఎవరికి తెలియదు. మొత్తానికి క్యాన్సిల్ అయింది. అంటే దీన్ని బేస్ చేసుకొని చాలామంది ఏమో అన్నేమో 2 పెళ్ళిళ్ళు చేసుకుంటాడు, తమ్ముడేమో 2 నిశ్చితార్థాలు చేసుకున్నాడని కామెంట్లు చేసి వాళ్ళు చేస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు ఈ అమ్మాయి గురించి ఎతుకుతున్నారు. ఎందుకంటే ఈ అమ్మాయి ముస్లిం యాక్చువల్గా. సో ఒక ముస్లిం అమ్మాయిని నాగార్జున చిన్న కొడుకు పెళ్లి చేసుకుంటున్నాడు, ఎవరి ముస్లిం అమ్మాయి అన్న యాంగిల్లో చాలామంది ఎదుగుతున్నారు. కాకపోతే ఏంటంటే చాలామందికి తెలియని విషయం, వాళ్ళ నాగార్జునదే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. వీళ్ళ అమలానే ఆమెది, వాళ్ళ నాన్న వాళ్ళదే ఇంటర్ కాస్ట్, బెంగాలీ ఐరిష్ బ్యాక్గ్రౌండ్. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీలో కాస్ట్ వెతకడం లేదా రిలీజియన్ వెతకడం అనేది మీనింగ్లెస్ వ్యవహారం. కాబట్టి అసలు ఈ జైనాబ్ రౌజీ ఎవరు అనేది మనం చూస్తే, జైనాబ్ రౌజీ అనే అమ్మాయి హైదరాబాద్కి చెందిన అమ్మాయి. జుల్ఫీ రౌజీ అనే ఒక ఇండస్ట్రియలిస్టు. ఆయన అసలు చాలా అర్లీ డేస్లోనే హైదరాబాద్లో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ చేశాడు. అట్లాగే కొన్ని కథనాల ప్రకారం ఆయనకి ఒకప్పుడు ఆర్టీసీ క్రాస్లో ఉన్న ఓడియన్ థియేటర్ ఓనర్ అని చెప్తున్నారు. దాన్ని ఇప్పుడు మల్టీప్లెక్స్గా మార్చేశారు. సో ఈయనకి పవర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, చాలా వ్యాపారాలు ఉన్నాయి. నాగార్జున ఈయన కూడా కొన్ని వ్యాపారాల్లో పార్ట్నర్స్ అని కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఈ జుల్ఫీ రౌజీ, వీళ్ళమ్మ పేరు అమీనా. ఈ జుల్ఫీ రౌజీ ఎవరంటే జగన్కి సన్నిహితుడు అని కూడా చెప్తున్నాడు. జగన్కి తర్వాత నిమ్మగడ్డ ప్రసాద్, నాగార్జునకి క్లోజ్ ఫ్రెండు. జగన్ అక్రమాస్తుల కేసులో కూడా నిమ్మగడ్డ ప్రసాద్ జైల్లో ఉండొచ్చాడు. సో వీళ్ళంతా కలిసి వ్యాపారాలు చేశారు. ఆ రకంగా జుల్ఫీ కూడా జగన్కి క్లోజు. జగన్ ఇన్ని మిడిల్ ఈస్ట్ దేశాలకు ఏపీ గవర్నమెంట్ తరఫున ప్రత్యేక ప్రతినిధి అని ఒక తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే ఛానల్ పేపర్ వెబ్ మ్యాగజైన్ మాత్రం రాసింది. ఎక్కడ ఇంగ్లీషు దీంట్లో రాలేదు, కానీ జగన్కి సన్నిహితుడైన అయితే అందరూ కూడా చెప్తున్నారు. సో జుల్ఫీ రౌజీ వాళ్ళ నాన్న పేరు. ఆయన ఆల్రెడీ ఇండస్ట్రియలిస్టు. వాళ్ళ అమ్మ అయితే హౌస్ వైఫ్. ఈమెకి ఒక బ్రదర్ ఉన్నాడు, అతను జైన్ రౌజీ. ఈ జైన్ రౌజీ కూడా వ్యాపారంలో ఉన్నాడు. వీళ్ళకి జిఆర్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది. దానికి ఈ జైన్ రౌజీ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్. బేసిక్గా వీళ్ళది వ్యాపార కుటుంబం. ఇందులో ఈమె హైదరాబాద్లో పుట్టింది. దాని తర్వాత ముంబైకి వెళ్ళింది. ముంబై నుంచి లండన్లో ఈమె ఒక ఆర్ట్ మీద, అంటే ఫైన్ ఆర్ట్స్లో లండన్లో ఆమె గ్రాడ్యుయేషన్ చదివింది. దాని తర్వాత ఒక ఆర్టిస్ట్గా ఆమె స్థిరపడింది. ఆర్టిస్ట్గా జైనాబ్ రౌజీ పేరు ఆర్ట్ సర్కిల్స్లో బాగానే పాపులరు.
ఎందుకంటే ఆమెకి కొన్ని డిస్టింక్ట్ స్టైల్స్ ఉన్నాయన్నమాట. బేసిక్గా ఆమె వేద స్టైల్ అంటారు, వేద టెక్నిక్స్ని ఫాలో అవుతుందని చెప్తారు. వేద టెక్నిక్ ఏంటంటే అబ్దుల్ రషీద్ అనే ఒక ఇండోనేషియన్ పెయింటర్ అనమాట. అతను కొన్ని పెయింటింగ్లో కొన్ని కొత్త టెక్నిక్ని డెవలప్ చేశాడు. అదేంటంటే రియలిజాన్ని ఇటు అబ్స్ట్రాక్ట్ని మిక్స్ చేయడం. మామూలుగా ఉంటే రియలిజం ఉంటుంది, లేకపోతే అబ్స్ట్రాక్ట్ ఉంటుంది ఆర్ట్లో. ఆ రెండు స్టైల్స్ని మిక్స్ చేయడం ఒకటి, అలాగే షేప్స్ అండ్ కలర్స్ని ఒక డిస్టింక్ట్ దీంట్లో దూరం నుంచే గుర్తుపట్టే స్థాయిలో ఒక పాప్ ఆర్ట్ లాగా డెవలప్ చేశాడు. దాన్ని ఈమె ఎక్కువగా ఫాలో అవుతుంది అనేది చెప్తారు. ఎక్కువగా ఇంప్రెషనిజం అంటారు, జర్మనీలో బయలుదేరిన పెయింటింగ్లో ఒక స్టైల్ అది. ఆ ఇంప్రెషనిజం అనేది ఈమె తీసుకొచ్చింది. అబ్స్ట్రాక్ట్ ఫామ్లో ఆర్ట్ వేస్తుంటుంది. ప్రధానంగా ఈమె సీజన్స్ మీద 4 సీజన్స్ మీద ఆర్ట్ ఎగ్జిబిషన్ చేసింది. తర్వాత జన్ సిరీస్ అంటారు. అంటే జన్ అంటే మనకి జపాన్లో, చైనాలో జన్ అంటే నథింగ్ బట్ ధర్మ నుంచి జన్ అనేది వచ్చింది. బుద్ధిస్ట్ ధర్మ నుంచి జన్ అనే పదం వచ్చింది. కానీ జన్ అనే ఒక బుద్ధిస్ట్ సంప్రదాయానికి కొన్ని డిస్టింక్ట్ ఫీచర్స్ ఉంటాయి. అంటే మినిమలిస్ట్ ఆర్ట్ ఇట్లా, దాన్ని కూడా మేము ప్రాక్టీస్ చేసింది. అట్లాగే ఫ్లోరల్ అండ్ సింబాలిక్ ఇన్స్పిరేషన్స్ కూడా ఈమె చేసింది. ఈమె రిఫ్లెక్షన్స్ అని ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్, సోలో ఆర్ట్ ఎగ్జిబిషన్ కూడా కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో హైదరాబాద్లో చేసిందన్నమాట. సో బేసిక్గా ఈమె ఆర్ట్లో ఫుల్గా ఇంటర్నేషనల్ స్థాయిలో ఆమె ఎక్స్పోజర్ ఉంది, ఎందుకంటే లండన్లో చదివింది కాబట్టి. అట్లాగే ఈమె ఒక సినిమాలో కూడా యాక్ట్ చేసిందని వార్తలు వస్తున్నాయి. అదేంటంటే మీనాక్షి ఏ టేల్ ఆఫ్ 3 సిటీస్ అని 2004లో ఎంఎఫ్ హుస్సేన్ డైరెక్ట్ చేశాడు. ఎంఎఫ్ హుస్సేన్ ఎంత గ్రేట్ ఆర్టిస్ట్ మనకు తెలుసు. ఆయన కొన్ని సినిమాలు డైరెక్ట్ చేశాడు, గజగామని అలాంటివి. ఇది వచ్చి 2004లో రిలీజ్ అయింది. మన ఈమె టబు యాక్ట్ చేసింది. దాంట్లో ఈమె ఒక ఫ్రెండ్ క్యారెక్టర్గా చేసింది, ఎవరు జైనాబ్ రౌజీ. ఆ తర్వాత సినిమాల్లోగానే ఏం లేదు, కొన్ని థియేటర్ ప్లేలు కూడా చేసినట్టుగా చెప్తున్నారు. సో అయితే ఈమెకి ఇప్పుడు 39 ఇయర్స్ అంటున్నారు. ఎందుకంటే ఇది ఆబ్వియస్, 20 ఇయర్స్ బ్యాకే ఆమె సినిమాలో ఒక ఫ్రెండ్గా చేసిందంటే అప్పట్లో ఆమెకి 19 ఉన్నా ఇప్పుడు 39 ఉంటుంది. ఈ అబ్బాయికి ఏమో 30 అనమాట. 9 ఇయర్స్ ఈ అమ్మాయి అఖిల్ కంటే పెద్దది. అది కూడా ఇప్పుడు అందరూ ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే ఇవాళ చాలా మ్యారేజెస్లో ఏజ్ గ్యాప్స్ ఉంటున్నాయి. 15 ఇయర్స్ 20 ఇయర్స్ ఏజ్ గ్యాప్స్ కూడా ఉంటున్నాయి. అంటే వాళ్ళిద్దరికి నచ్చితే ఏజ్ అనేది పెద్ద మెటీరియల్ కాదు. ఇంతకుముందు ఏంటంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తక్కువ ఉండేది. అంటే 50 ఏళ్ళు, మనకు స్వాతంత్రం వచ్చిన నాటికి 42 ఏళ్ళు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. అందువల్ల ఏజ్ గ్యాప్ అనేది ఎక్కువగా ఉండకుండా చూసుకుని ఇవాళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండియాలోనే అమ్మాయిలు అయితే 72, అబ్బాయిలు అయితే 68 ఉంది. యావరేజ్లో 68 ఏళ్ళు మగవాళ్ళు బతికితే 72 ఏళ్ళు అమ్మాయిలు బతుకుతున్నాయి. కాబట్టి అమ్మాయిలు ఏజ్ ఎక్కువ ఉండడం వల్ల పెద్ద ఇష్యూ ఏమీ లేదు. సో అలాగా ఈమె 9 ఇయర్స్ ఎక్కువ ఉంది. వీళ్ళిద్దరికి ఎలా పరిచయం అయింది అనే దానికి కూడా చాలా రకాల కథలు ఉన్నాయి. ఒకటేమంటే ఇతను హార్స్ రైడింగ్ నేర్చుకుంటున్నాడు, ఆ టైంలో ఈమె కూడా హార్స్ రైడింగ్ నేర్చుకుంటుంది. ఇద్దరికి అక్కడ పరిచయం అయిందని ఒక సినిమాటిక్ స్టోరీ ఎవరు అల్లారో, అది ఎంత నిజమో తెలియదు. ఏమైనా వీళ్ళు బిజినెస్ ఫ్రెండ్స్ అన్నప్పుడు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నప్పుడు కలిసి ఉండే అవకాశం ఉంది. ఎక్కువగా ఈమె ముంబైలో, దుబాయ్లో, లండన్ ఇలాగా మల్టిపుల్గా తిరుగుతుంటుంది. ఈమె హాబీస్ తీసుకున్నప్పుడు ఈమె బ్లాగర్ కూడా. ఫర్ ఎవర్ స్కిన్ అనే ఒక ఇది ఉంది, దాన్ని ఈమె నడుపుతుంది, ఒక బ్లాగ్ సైటు. అట్లాగే ఈమెకు ఇన్స్టాలో కూడా 55,000 మంది ఉన్నారు. రానా వాళ్ళ వైఫ్ అలాంటి వాళ్ళంతా కూడా ఈమె ఫాలో చేస్తున్నారు. బట్ ఈమె ముందుగానే వాళ్ళకి అర్థమైంది, మనం కానీ నిశ్చితార్థం ప్రకటిస్తే మన మీద జనాలు మీద పడతారని. అందుకని ఆమె ఇన్స్టాని కూడా ప్రైవేట్ చేసేసింది. అందువల్ల ఆమె ఇన్స్టాలో పెట్టిన పోస్టులు కానీ ఏం లేవు. బట్ కొంతమంది చెప్పేది ఏంటంటే ఆమె ఇన్స్టాలో కూడా అనేక ఆర్ట్ తనకు సంబంధించినవి, ట్రావెల్, ఆమె ఎందుకంటే ట్రావెల్ చాలా ఇష్టం ఆమెకి, అడ్వెంచర్ ట్రావెల్ ఫొటోస్ అంతా ఉన్నాయి దాంట్లో. అట్లాగే కొన్ని పర్సనల్ స్కిన్ కేర్ కావచ్చు, తర్వాత రకరకాల పర్సనల్ కేర్ అంటారు, వాటికి సంబంధించిన టిప్స్ ఇవ్వడం అవన్నీ కూడా ఉన్నాయి. ఇక మన అఖిల్ గురించి చెప్పాలంటే, అఖిల్ పుట్టింది అమెరికాలో పుట్టాడు, శాన్ జోష్ కాలిఫోర్నియాలో. అక్కడ అమలా ఉన్నప్పుడు అక్కడే పుట్టాడు అబ్బాయి. చదువుకునేదేమో
హైదరాబాద్ చైతన్య విద్యాలయ, తర్వాత ఓక్రిడ్జి, తర్వాత అమెరికాలో సౌత్ ఫ్లోరిడా యూనివర్సిటీలో BBA బిజినెస్ ఇన్ బ్యాచ్